నమస్తే మన ఊరు మన వార్తలకు స్వాగతం నేను సునీల్ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి రాజనరసింహకు అధికారులు ఘన స్వాగతం పలికారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని మంత్రి రాజనరసింహ తెలిపారు మహిళలు కాంగ్రెస్ సర్కార్ పాలనలో సంతోషంగా ఉన్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు కలెక్టరేట్ లో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించడం తనకి సంతోషంగా ఉందన్నారు రాజనరసింహ అదేవిధంగా ఇవాళ మంత్రి రాజనరసింహ పుట్టినరోజు కావడంతో కలెక్టరేట్ లో ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను మంత్రి కట్ చేశారు ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఉద్రిక్తత నెలకొంది కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు బీజేపీ రైతు గోస పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు దీంతో బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథరావు నాయకులు కలిసి హైవేపై బైఠాయించారు రైతు లేనిదే రాజ్యం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ తనిఖీల్లో ఆసుపత్రిలోని ఉద్యోగుల హాజరు పట్టిక రికార్డుల నిర్వహణను పరిశీలించారు రికార్డుల నిర్వహణ సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు ఆసుపత్రి సిబ్బంది పనితీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే సాంబశివరావు వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వ వైద్యులు నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందిస్తారని ఎదురు చూస్తామన్నారు ఎమ్మెల్యే సాంబశివరావు ఎన్నోసార్లు రివ్యూ మీటింగ్లు పెట్టి హెచ్చరించినా వారి పనితీరులో మార్పు రావడం లేదని ఫైర్ అయ్యారు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పోస్టులు సిబ్బంది పోస్టులు ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం ఖాళీల భర్తీపై శ్రద్ధ పెట్టాలన్నారు పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తనకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు ఎమ్మెల్యే ఇకపై తరచుగా ఆసుపత్రిని సందర్శిస్తారని విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు హెచ్చరించారు మామూలుగా ఇన్ని రోజులు ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్తా ఉన్నాం జాగ్రత్త చేయండి అని అయినా వాళ్ళలో ఏమి మార్పు రాలేదు 34 మంది డాక్టర్లు ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు నేను కరెక్ట్గా 9ంటికి వచ్చి చూస్తే కేవలం 12 మందే ఉన్నారు ఓటీ పేరుతో కొంతమంది ఒక 7-8 మంది ఉన్నట్టున్నారు అంటే ఆల్మోస్ట్ ఓటీ కానీ ఏ పేరుతో తీసేసినా 34కి 12 మంది ఇక్కడ ఉన్నట్టు అలాగే వెంటిలేటర్స్ సంబంధించి 25కి 2, 3, 4 పనిచేస్తున్నాయి మిగిలిన ఏది కూడా పనిచేయట్లేదు అదేవిధంగా ఎక్స్రే డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇతర దానికి సంబంధించినటువంటి మైక్రోబయాలజీ కానీ లేకపోతే ఇటువంటి వాటిలో 12 మందికి కేవలం 2 మాత్రమే పనిచేస్తున్నారు సరే మిగిలిన డ్రైన్ సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఆ డ్రైన్ సిస్టమ్ అదేమో ప్రభుత్వ పరంగా శాంక్షన్ చేశాం మేము హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు బీజేవైఎం నేతలు మూసి నీళ్లతో అభిషేకం చేసి నిరసన తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ను బిల్లా రంగాలుగా బీజేవైఎం నేతలు పోల్చారు నిరుద్యోగులను రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు మోసం చేశారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ ఆరోపించారు ఇక నిరుద్యోగులను మోసం చేసి ఎనలేని సేవ చేశామంటూ పాలాభిషేకాలు ఎలా చేయించుకుంటున్నారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు రేవంత్ తెలంగాణ యువతను మోసం చేశారు కాబట్టి మూసి నీళ్లతో అభిషేకం చేస్తున్నామని మహేందర్ ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ లు 2 తోడు దొంగ పార్టీలన్నారు మహేందర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ను తెలంగాణ పొలిమేరల వరకు కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ పిలుపునిచ్చారు నీకు చేయాల్సింది పాలాభిషేకం కాదు నువ్వు ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసినావు ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసినావు కాబట్టి ఈ తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణ యువత అంతా కూడా నీకు రాబోయే రోజులలో మూసితోని నీకు అభిషేకం చేసే రోజులు దగ్గరున్నాయని చెప్పేసి మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేసినాం అదేవిధంగా నిన్నటికి నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సాయంత్రము మరొక మాజీ మంత్రి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది మేము 10 ఏళ్ల పాటు ఇంద్ర భవనాలు ఏర్పాటు చేసినాం ఈ తెలంగాణని అందలం మీదకి ఎక్కించినాము గొప్పగా చూసుకున్నామని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్తూ మరొకసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ముందుకు వస్తున్నారు మేము ఈరోజు అంటా ఉన్నాం ఈ 2 పార్టీలు తోడు దొంగ పార్టీలే ఈ 2 పార్టీలు తెలంగాణ ప్రజలందరూ కూడా వంచిన పార్టీలే ఈ 2 పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క వినాశనాన్ని కోరుకుంటున్నటువంటి పార్టీలే కాబట్టి దొంగ పార్టీలని ఎవరైతే ఏలుతున్నారో అక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు ఇక్కడ దిక్కు కేటీఆర్ కావచ్చు ఈ దొంగలని పొలిమేరల నుంచి మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ రకంగా యువ మోర్చా కార్యక్రమాలు తీసుకుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబుతో కలిసి సంయుక్తంగా పరిశీలించారు. 17 నుంచి 25% వరకు తేమ కలిగిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని రైతులు మోసపోవద్దని మంత్రి హితవు పలికారు. మిల్లర్లు ఎవరైనా సరే తేమ శాతం ఎక్కువ ఉందని రైతులను ఇబ్బంది పెడితే రైసు మిల్లులను సీజ్ చేస్తామని మంత్రి పార్థసారథి హెచ్చరించారు. రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బందితో పాటు ఒక మిల్లర్ కూడా అందుబాటులో ఉండి తేమ శాతం పరిశీలించి ఫైనల్ చేయాలన్నారు. వేమూరు నియోజకవర్గంలో వర్షాలకు రైతులు కొంతమంది ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే ఆనంద్ బాబు అన్నారు. సీఎం చంద్రబాబు హయాంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా పంట కొనుగోలు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే ఆనంద్ బాబు. దాన్ని కొంత పెంచి 22కి అంటే 22కు పైన కనుక ఎంత ఉన్నా కూడా 22 వరకే తీసుకోమన్నారు. అంటే 17 to 22 5 పాయింట్స్ అంటే 5 kgs. ఇక ఎంత మాయిశ్చర్ ఉన్నా కూడా ఒకవేళ 17 ఉంటే 17, లేదు 20 ఉంటే 3 kgs తగ్గిస్తారు, 22 ఉంటే 5 kgs తగ్గిస్తారు. అంటే ఒక పాయింట్ కి 1 kg తగ్గిస్తారు. కానీ 22 పైన మాయిశ్చర్ ఉంటే కూడా ఇక దాన్ని 22 వరకే లిమిట్ చేస్తారు. ఇది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వర్షం వచ్చింది, నేను రైతునే, నేను ఆరేసుకున్నప్పుడు సడన్ గా వర్షం వస్తే దాన్ని కప్పుకుంటామో ఏదో చేస్తాం. దాన్ని చూపించి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేయడం అనేది చాలా నీచమైన ప్రయత్నం అని చెప్పేసి మనం చేస్తాను. దేశంలో ఏ ప్రభుత్వం కూడా ధాన్యం సేకరించిన 24 గంటలు, కొన్ని చోట్ల 12 గంటలకే 24 గంటల్లో డబ్బు చెల్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాము. దాదాపు సుమారు 1,00,000 ఎకరాల వేమూరు నియోజకవర్గంలో వరి సాగు అవుతా ఉంది. దెబ్బ మీద దెబ్బ డిసెంబర్ లో వచ్చిన తుఫాను, వరదలు గాని ఇప్పుడు రెండోసారి అకాల వర్షాలతో రైతు దాదాపు 10 రోజుల నుంచి చాలా టెన్షన్ గా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా ఇచ్చి ధైర్యంగా ఉండండి, మేమున్నాం, ఈ ప్రభుత్వం ఉంది, మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన విధంగానే ఈ రోజు వరి ధాన్యం కొనుగోలు కూడా జరుగుతా ఉన్నాయి. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం పాసిగామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పాఠశాలలో 5 తరగతులకు గాను 33 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరడంతో దానిని కూల్చివేయగా ప్రస్తుతం తరగతి గదులు సరిపోవడం లేదు. ఇప్పుడు ఉన్న భవనంలో ఒక గది, వరండా మాత్రమే ఉంది. గది, వరండాలోనే 5 తరగతుల విద్యార్థులకు పాఠాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం వరండాలోకి ఎండ వస్తే బయట చెట్ల నీడలో లేదంటే ఆ ఒక్క గదిలోనే 33 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు అర్థం కావడం లేదని విద్యార్థులు ఇంటికి వచ్చి చెప్తున్నట్లు వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో నెలకొన్న అసౌకర్యాలపై అధికారులు దృష్టి సారించి అదనపు తరగతి గదులు నిర్మించాలని విద్యార్థి తల్లి అనూష కోరుతున్నారు. మా స్కూల్లో ఫస్ట్ తరగతి గదులు ఒక 2 ఉండేది. అవి పరిస్థితి మంచి లేక అవి బిల్డింగులు కూలిపోవడం చేత అవి మొత్తం మీద పడితే పిల్లలకి ఇబ్బందికరం అనేసి అవి కూల్చిపోయాయి. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఒకటే తరగతి గదిలో 5 తరగతులు కూర్చోవడం వలన పిల్లలు మాకు ఏం అర్థం అవ్వడం లేదనేసి ఇంటికి వచ్చి బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా స్కూల్కు 2 రూములు రావాలని మా గ్రామంలోనికి మేము కోరుచున్నాం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో శబరిమలై మాజీ ప్రధాన అర్చకులు పిఎన్ మహేష్ నంబూద్రి ప్రత్యేక పూజలు చేశారు. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన గణపతి హోమం, అభిషేక పూజల్లో ఆయన ప్రత్యేక ఆహ్వానితునిగా పాల్గొన్నారు. మొదటగా ఆలయంలో నిర్మించిన కోనేరుతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. అర్చకులు మహేష్ నంబూద్రి పూజలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వాములకు తీర్థ ప్రసాదాలు అందించారు. కఠిన నియమాలతో కూడిన అయ్యప్ప దీక్షను స్వీకరించిన స్వాములు శుభప్రదంగా అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లి రావాలని ఆయన సూచించారు. బార్ అసోసియేషన్ సభ్యులు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రం అందించారు. టెండర్ గెజిట్ ప్రకారం 20% కమిషన్ ఇవ్వాలని వినతిలో పేర్కొన్నారు. ఈ నెల 14 లోపు కమిషన్పై అధికారులు నిర్ణయం తీసుకోకపోతే కొనుగోలు నిలిపివేస్తామని హెచ్చరించారు. వైన్స్ అండ్ బార్ అసోసియేషన్ సభ్యులు ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం చెల్లిస్తున్న కమిషన్ వల్ల తీవ్ర నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ పెంచకపోతే జనవరిలో చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఎందుకు కట్టినారు? 20% ఇస్తారని కట్టినారు. ఇప్పుడు వచ్చేసి ఏమి 8%, 9% మాత్రం వస్తుంది. ఇట్లా అయితే మేము జరుపుకోలేం. ఎందుకంటే నెలకు వచ్చేసి 5.5 లక్షలు కట్టాలి గవర్నమెంట్కే.
ఏమి ఆడైతే షాపులో శాలరీస్ అయితేనేమి, కరెంటు బిల్ అయితేనేమి, రూమ్ రెంట్ అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ ఒకటి ఉంది, మిగతా చాలా ఖర్చులు ఉన్నాయి. ఎన్ని ఖర్చులు కావాలంటే మళ్ళీ షాపు మళ్ళీ 5 లక్షలు ఎక్స్ట్రా పడుతుంది. అంటే అప్పటికి ఇంట్లోంచి తెచ్చి కట్టాలా ఆస్తులు అమ్మేసి. ఇట్లయితే మేము చేయలేమని చెప్పేసి కమిషనర్ గారికి ఇచ్చాము, డిప్యూటీ కమిషనర్ గారికి. ఏమి ఇది మేమంతా కోరుకునేది ఒకటే, మాకు 20% ఇవ్వండి, మేము జరుపుకోలేము. అందుకే మేము 14 కానీ 15వ తేదీ కానీ వీళ్ళు సరైన నిర్ణయం తీసుకోకుండా ఉంటే మేము షాపులకు లిఫ్ట్ ఎత్తాం, స్టాక్ ఎత్తాము. జనవరి 20వ తేదీ 3వ కంతు ఉంది, కట్టలేము. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8 వరకు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించనున్నామన్నారు అయ్యన్న పాత్రుడు. గ్రామ స్థాయిలో భూమి తగాదాలు, రీసర్వే అవకతవకలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అయ్యన్న స్పష్టం చేశారు. ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారని చెప్పారు. 45 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు. అది ఈ నెల 6వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు ఈ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి. ఇది రోజుకొక గ్రామంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయమని చెప్పి చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కలెక్టర్ గారు, ఆర్డీఓలు, తహసీల్దారులు ప్రతి గ్రామంలో కూడా రోజుకొక గ్రామమే ఆ గ్రామంలో ఈ సదస్సు ఏర్పాటు చేస్తారు. ఏ అన్యాయం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు అన్యాయం చేశారు, ఇవన్నీ కూడా కాగితం మీద రాసి మీరు ఆ సదస్సుకు వెళ్ళి మీరు ఇచ్చినట్లయితే. కృష్ణా జిల్లా రైతు భరోసా కేంద్రాల్లో జరిగిన అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తప్పుడు లెక్కలు చూపించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులిచ్చిన ఫిర్యాదుతో సమీక్షించిన సీఎం చంద్రబాబు కస్టోడియల్ ఆఫీసర్, టీఏ అధికారులను సస్పెండ్ చేశారు. విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి 26 జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లైస్ శాఖ అధికారులు హాజరయ్యారు. వీరితో పాటు సమీక్షకు సీఎస్ నీరబ్ కుమార్, మంత్రులు నాదెండ్ల, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. అక్రమాలు జరిగితే సహించేది లేదని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇవాళ విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లా జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్, లీగల్, మెట్రాలజీ, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ పై సమగ్ర విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీకి సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు మంత్రి నాదెండ్ల. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు 1066 కేసులు నమోదు చేశామన్నారు. దీని ద్వారా 62,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామన్నారు. బహిరంగ మార్కెట్లో సీజ్ చేసిన పీడీఎస్ బియ్యం విలువ 240 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. మా దగ్గర ఉన్న సమాచారం, ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో 1066 కేసులు నమోదు చేశాం. 1066 కేసుల్లో 62,000 మెట్రిక్ టన్నులు బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది. దాని మార్కెట్ విలువ 240 కోట్ల రూపాయలు. అయినా వీళ్ళు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం. ఒక కాకినాడ పోర్టు నుంచే గత 3 సంవత్సరాల్లో 1,31,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరిగిందంటే మీ అందరికీ తెలిసిన విషయం. అక్కడ ప్రధానంగా కేంద్రీకృతమై అదొక స్మగ్లింగ్ డన్గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి, ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈ పాటికే మీకు తెలిసింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులపైన, పీడీఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని వసతి గృహాల్లో మెరుగైన మౌలిక వస్తువుల కల్పన ఏర్పాటుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ చదలవాడ నాగమణి తెలిపారు. పెనుమంట్ర మండలం పోలుమూరులోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వసతి గృహంలో అత్యవసర మరమ్మతులను వెంటనే చేపట్టాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. బాగా చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ నాగమణి విద్యార్థులు నూతన ఉత్తేజాన్ని నింపారు. తల్లిదండ్రులకు దూరంగా వసతి గృహంలో ఉంటున్న మీరు మరింత పట్టుదలతో చదువుకునే ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. వసతి గృహంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. పిల్లలతో సహపంక్తి భోజనం చేసి ఆహార పదార్థాలను రుచి చూశారు కలెక్టర్ నాగమణి. ఏలూరు నూతన బస్టాండ్ను ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పరిశీలించారు. రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ మెరుగైన సౌకర్యాలను అందించే విధంగా కృషి చేస్తోందన్నారు రెడ్డి అప్పలనాయుడు. నూతన సంవత్సరం సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని కోస్తాంధ్ర హైదరాబాద్కు మధ్య మొత్తం 117 ప్రత్యేక సర్వీసులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. అలాగే ప్రతి శనివారం వాడపల్లికి వెళ్లే ప్రయాణికులు ఎక్కువ అవడంతో అదనపు బస్సులను కూడా నడుపుతామని చెప్పారు రెడ్డి అప్పలనాయుడు. ప్రైవేట్ రవాణా వ్యవస్థల దోపిడీకి గురి కాకుండా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ పనిచేస్తోందని విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. వాడపల్లి శనివారం 7 వారాలు అనేటువంటి ఒక నినాదంతో మరి భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసం 7 వారాలు జర్నీ చేస్తూ ఉన్నారు. ఈ రమారమి చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి 20 బస్సులు ప్రతి శనివారం వస్తూ ఉన్నాయి. మరి ఏలూరు నుంచి 10, భీమవరం నుంచి 10, 20, ఈస్ట్ గోదావరి నుంచి దాదాపు 60 బస్సులు, అంటే కేవలం 100 బస్సులు వాటి నిమిత్తమే ఒక వాడపల్లి వెంకటేశ్వరం దర్శనార్థం తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా సంక్రాంతి వచ్చిందంటే మన ఉభయ గోదావరి జిల్లాలు కానివ్వండి, కోస్తాంధ్ర కానివ్వండి, ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువ మంది ప్రయాణం చేసేటువంటి పరిస్థితి మనకుంది. దాన్ని మరి 9వ తారీఖు నుంచి జనవరి 9 నుంచి దాదాపు 13వ తారీఖు వరకు ఎవ్రీడే ఒక రోజు 20, 9వ తారీఖు 21 బస్సు అయితే అది 10వ తారీఖున 30 బస్సులు, 11వ తారీఖున 30 బస్సులు, 12వ తారీఖున 30 బస్సులు, 13న ఒక 6 బస్సులని అలా చూసుకుంటూ ఒక 117 బస్సులని ఒక ప్రణాళిక. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ మూవీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. 3 ఏళ్ల తర్వాత హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను పుష్ప 2తో పలకరించారు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన పుష్ప 2 మూవీని చూసేందుకు ఫ్యాన్స్ అధిక సంఖ్యలో థియేటర్లకు తరలి వచ్చారు. దీంతో కరీంనగర్లోని థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. తన అభిమాన హీరోని వెండి తెరపై చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్లకు భారీగా తరలివచ్చారు. హీరో అల్లు అర్జున్ అభిమానులు ఆయన ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పుష్ప 2 ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ డాన్స్లతో హోరెత్తించారు బన్నీ ఫ్యాన్స్. ఇక గుంటూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. సినీ ఫక్కీలో ఎర్రచందనాన్ని లారీలో తరలిస్తుండగా మంగళగిరిలో పోలీసులు పట్టుకున్నారు. పేపర్ బండిళ్ల లోడ్ మధ్యన తరలిస్తున్న 50 రెడ్ శాండిల్ దొంగలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్కటి సుమారు 15 నుంచి 50 కిలోల బరువు ఉన్నట్లు గుర్తించారు. మంగళగిరి మండలం కాజా టోల్గేట్ సమీపంలో వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు 1200 కిలోల ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీని విలువ 3,25 లక్షలుగా అంచనా వేశారు. ఈ దుంగలను చెన్నై నుంచి అస్సాంకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. అస్సాం నుంచి వీటిని చైనాకు ఎగుమతి చేస్తారని పోలీసులు చెబుతున్నారు. లారీ డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ కూడా తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. కాజా టోల్ గేట్ వద్ద వెహికల్ చెకింగ్ లో భాగంగా ఏదైతే మనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అక్కడ ఒక వాహనము అనుమానాస్పదంగా దాన్ని చెక్ చేయటం జరిగింది. ఆ టైంలో ఆ వాహనంలో మొత్తం కూడా పేపర్ బండిల్స్ ఏదైతే A4 సైజు పేపర్ బండిల్స్ మొత్తం లోడ్ చేయబడి ఉన్నాయి. దాంట్లో మధ్య భాగంలో పైన మొత్తము కూడా ఈ పేపర్ బండిల్స్